హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్పెషల్ కోర్స్ రన్ చేసుకుంటున్నాము. ఇందులో మనం ఈ రోజు జీకేలో భాగంగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ స్టార్ట్ చేస్తున్నాము. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జీకేలో చాలా ఇంపార్టెంట్ అండి. మినిమం 2 క్వశ్చన్స్ పడతాయి. ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి సార్? ఎలాంటివంటే మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ లో గ్రూప్ ఆఫ్ మొనమెంట్స్ ఆఫ్ హంపి డిక్లేర్డ్ యాజ్ ఎ వరల్డ్ హెరిటేజ్ సైట్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అన్నాడు. ఏ స్టేట్ లో హంపి అనేది ఉంది అని చెప్పి అడుగుతాడు. ఓకే, మనకు స్టేట్లు ఇచ్చేస్తాడు. ఆ స్టేట్ లో మీరు గుర్తుపట్టాలి. లేదా ఇంకో రకంగా ఉంటాడు. ఎలా అంటే కింద ఒక 4 వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఇచ్చేసి ఇందులో ఏది వరల్డ్ హెరిటేజ్ సైట్ కానిది అని చెప్పి అడుగుతాడు. ఓకే, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. ఓకే, ఇలా చదివితే మీరు ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే 30 నుంచి 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ పేర్లు గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి అంటే చాలా కష్టం అవుతుందండి. విత్ కోడింగ్, విత్ ట్రిక్స్, విత్ ఇమేజెస్ నేను చెప్తాను పదండి. లైఫ్ లో మీరు కావాలన్నా మర్చిపోలేరు. ఆ విధంగా చెప్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎన్ని ఉన్నాయండి ఈ వీడియోలో? నేను మీకు 10 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తుండేలా కోడింగ్ చెప్పబోతున్నాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ఆగ్రా ఫోర్ట్. ఫ్రెండ్స్, స్టార్ట్ చేసే ముందు ఈ చదివేటప్పుడు చాలా మంది కష్టపడుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు చదివింది. సో మర్చిపోకుండా ఉండడానికి తక్కువ రివిజన్స్ యూజ్ అయ్యేలాగా నేను మీకు కోర్సెస్ డిజైన్ చేసి ఇస్తున్నాను. ఓకే, ఒక్కసారి రివిజన్ చేశారంటే లైఫ్ లాంగ్ మీరు మర్చిపోలేరు. నార్మల్ గా మీరు చదువుకుంటూ వెళ్తే 3 నుంచి 4 సార్లు రివిజన్ చేయాలి. కానీ నా కోడింగ్స్ తో, నా వీడియోస్ తో, నా మినోమిక్స్ తో మీరు చదివారు అంటే లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా మీకు కావాలన్నా మీరు మర్చిపోలేరు. ఓకే, ఆ రకంగా మార్కెట్ లో చాలా మంది చదువు చెప్పే వాళ్ళు ఉన్నారండి. కానీ నేను గుర్తుండేలా చదువు చెప్తాను. ఓకే, గుర్తుండేలా చెప్పేవాళ్ళు మీకు కావాల్సింది. ఓకే, అయితే దీనికి సంబంధించి యాప్ లింక్ ఉంది. యాప్ లో ఆల్రెడీ కోర్సెస్ ఉన్నాయి, వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి. అండ్ కోర్సెస్ కంటెంట్ మొత్తాన్ని అన్లాక్ చేసి మీకు కావాల్సిన ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిపోండి. పైన 1-2 టాపిక్స్ ట్రిక్స్ చెప్పడం కాదు, మొత్తం సిలబస్ కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఏ సిలబస్ తీసుకున్నా మీరు. ఓకే, సో సిలబస్ కి అనుగుణంగా నా వీడియోస్ ఉంటాయి. అండ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. అందులోనే హై ఎండ్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో. ఓకే, సో ఎవరైనా కావాలి అనుకుంటే ప్లీజ్ నా వెబ్సైట్ చూడండి అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే డిస్క్రిప్షన్ లో లింక్ లో ఫాలో అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎవరైనా స్టార్ట్ అవ్వలేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నా కోర్సెస్ కి స్టార్ట్ అయిపోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఆగ్రా ఫోర్ట్ గురించి చూసుకుందాము. ఆగ్రా ఫోర్ట్ ఎక్కడ ఉందయ్యా? ఉత్తరప్రదేశ్ లో ఉంది. కొంతమంది గుర్తుండదు, కొంతమంది గుర్తుండదు. ఉత్తరప్రదేశ్ కి మనం కీవర్డ్ ఏం వాడుకుంటాం అంటే త్రూ అవుట్. ఎక్కడ వచ్చినా సరే ఉత్తరప్రదేశ్ కి సంబంధించి ఉత్తరాన్నే వాడుకుంటాం. మనం ఉత్తరాన్ని వాడుకుంటాం. ఓకే, ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరాన్ని లింక్ చేసుకుంటాం మనం. మొత్తం సిలబస్ లో ఉత్తరప్రదేశ్ ని ఉత్తరాన్ని తీసుకుంటానండి. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఒక కీవర్డ్, రేపు ఇంకో వాడు, అలా ఉండదు. ఉత్తరానికి లింక్ చేసుకుంటాము. ఆగ్రా ఫోర్ట్. ఆగ్రా నీకు ఉత్తరం వచ్చింది. ఆగ్రా బాబు నీకు ఉత్తరం వచ్చింది, వెళ్ళిపోతున్నావు ఏంది, ఆగు అని చెప్పి పోస్ట్ మాస్టర్ చెబుతున్నాడు. ఏమని? ఆగ్రా ఉత్తరం వచ్చింది ఆగ్రా అని చెప్పి అంటున్నాడు. రైట్. దాని తర్వాత అజంతా కేవ్స్ మహారాష్ట్రలో ఉందండి. మహారాష్ట్రలో ఎలా గుర్తుపెట్టుకుంటాం? మహా జనం ఉన్నారయ్యా అక్కడ. అజంతా ఎంత జనం ఉన్నారంటే అక్కడ మహాజనం ఉన్నారు. ఆ కేవ్స్ లో, ఆ గృహల్లో అంతమంది ఉన్నారు. ఎంత లొల్లి చేస్తున్నారో ఎల్లోరా, ఎంత లొల్లి చేస్తున్నారో మహాజనం, ఎంత లొల్లి చేస్తున్నారో అక్కడ. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్ లో ఉంది, మనందరికీ తెలిసిందే. దాని తర్వాత మహాబలిపురం ఎక్కడ ఉందయ్యా? అది తమిళనాడులో ఉంది, మనందరికీ తెలిసిందే. ఓకే, ఫేమస్ ప్లేసెస్ ఇవి. తాజ్ మహల్, మహాబలిపురము, ఇవన్నీ ఫేమస్ ప్లేసెస్. నెక్స్ట్ వచ్చేసి సన్ టెంపుల్ ఎక్కడ ఉందయ్యా అంటే మనకి ఒడిస్సాలో ఉంది. ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఒడిస్సా అంటే మనం ఏమంటాము? ఒడిస్సా మన కీవర్డ్ ఏంటి? దిశ ఉంది కదా. ఒడిశాలో దిశ పోలీస్ స్టేషన్ లో పోలీసులతో పెట్టుకున్నాం అనుకో, నీకు తారులు, సూర్యుడు, చంద్రుడు అందరు పట్టపగలే రాత్రి పూట కనిపిస్తూ ఉంటారు. ఓకే, రాత్రి పూట సూర్యుడు, పొద్దున పూట చంద్రుడు కనిపించేలా కొడతారు. రైట్, అలా గుర్తుపెట్టుకోండి మీరు. రైట్, మీకు దిశకి సంబంధించి దిశ పోలీస్ స్టేషన్, మీకు సన్ టెంపుల్ రాంగ్ లోనే కింద దిశ పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది, టిక్ కొట్టి వచ్చేయడమే. రైట్, అలా. నెక్స్ట్ గోవాకి సంబంధించి చర్చెస్ అండ్ కన్వెంట్స్ ఆఫ్ గోవా. మనకు తెలిసిందే, గోవా అంటేనే మన పాండిచేరికి సంబంధించి మన పోర్చుగీస్ అక్కడికి వచ్చారు, గోవాలో ఉన్నారు. వాళ్ళు అక్కడ అప్పట్లో ఏం చేసేవాళ్ళు? అక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని అక్కడే వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు. ఇండియన్ అమ్మాయిలు, దాని తర్వాత పోర్చుగీస్ అబ్బాయిలు. దీనివల్ల ఎవరు పుట్టారు అంటే ఆంగ్లో ఇండియన్స్. ఓకే, సో ఎవరున్నారు అక్కడ? గోవాలో పోర్చుగీస్ ఉన్నారు. ఇది మన చర్చెస్ అవన్నీ సెయింట్ థామస్ చర్చులు, ఇవన్నీ గోవాలో ఫేమస్ గా ఉంటాయి.
ఓకే, మనకి ఎలా మందు ఇదంతా ఫేమస్ గా అక్కడ దొరుకుతుందో చర్చిలు కూడా బాగా ఫేమస్ అండి. అక్కడి నుంచి మనకి క్రిస్టియన్ మిషనరీ ఇండియాలోకి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీ ఎక్కడ ఉందయ్యా అంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. శిఖరము శిఖరము సిక్రీ శిఖరము. ఉత్తరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఉత్తరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయా అంటే సైనికులు కూడా ఉత్తరాలు ఎక్కడి నుంచి రాస్తున్నారు? సైనికులు అంటే శిఖరం మీద నుంచి కూడా పాపం అక్కడ వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఫోన్లు ఇవేమి ఉండవు కదా. సైనికులు ఏం చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్ లో నుంచి ఉత్తరాలు రాస్తున్నారు. ఓకే, అంత పైన నుంచి శిఖరం నుంచి ఉత్తరాలు రాస్తున్నారు. రైట్ రైట్. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ ఆఫ్ హంపి. హంపి హంపి ఎక్కడ ఉందయ్యా అంటే కర్ణాటకలో. కర్ణాటకలో. ఓకే, ఇది కింద ఇమేజెస్ ఉన్నాయి, మీరు చూసుకుంటూ వెళ్ళొచ్చు. దిశా పోలీస్ స్టేషన్ కి సంబంధించి లేడీస్. దాని తర్వాత మనకి ఇలా ఇక్కడ చూసుకుంటే మన మన గోవా నుంచి కాదు, ఉత్తరప్రదేశ్ నుంచి ఎవరు ఎవరు మన సోల్జర్స్ ఏం రాశారు? శిఖరం నుంచి ఉత్తరాలు రాశారు. ఉత్తరప్రదేశ్ శిఖరాన్ని నుంచి ఉత్తరప్రదేశ్ రాశారు. ఓకే, దాని తర్వాత కర్ణాటక అంటే నాటకం అండి. నాటకం కీవర్డ్ నాటకం. ఓకే, ఏంద్రా వాడే నాటకాలు చేస్తున్నాడు, పంపి ఇటు పంపి, హంపి కానీ పంపి ఇటు, పంపి ఇటు అని చెప్పి ఇటు 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 పంపి వాడిని నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పి అంటున్నాడంట మా ఫ్రెండ్ ఒకడు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ అంటే మధ్యాహ్నం భోజనము. మనం వాడుకునే కీవర్డ్ మధ్యాహ్నం భోజనము. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే కాజురోహో గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ ని కాజు. మధ్యాహ్నం నేను భోజనం దేంతో తిన్నానయ్యా అంటే కాజు కర్రీ తీసుకొని తిన్నాను. కాజు కర్రీ వేసుకొని మంచిగా బిర్యానీలో కాజు కర్రీ లేదంటే రోటీలో కాజు కర్రీ తీసుకుని తిన్నాను. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, రివిజన్ అవసరమా? ఒక్కసారి వీడియో రివైండ్ చేసుకుని చూడండి, ఈజీగా గుర్తు ఉండిపోతుంది. ఓకే, ఒకసారి ఇందాక వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దామా? క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆన్సర్. క్వశ్చన్ 1 చూసుకుంటే గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ ఆఫ్ హంపి. హంపి ఎక్కడ ఉందయ్యా? ఓల్డ్ హెరిటేజ్ సైడ్ ఎక్కడ ఉందయ్యా అని అడుగుతున్నాడు. హంపి అంటే కీవర్డ్ అండి. హంపి. వాడిని పంపి ఇటు పంపి, హంపి కానీ పంపి ఇటు పంపి. కర్ణాటక. నాటకం ఎక్కువ చేస్తున్నాడు, నాటకాలు చేస్తున్నాడు వీడు, నాటకాలు చేస్తున్నాడు, పంపి ఇటు పంపి. కర్ణాటక. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ ఆఫ్ కాజురహో. కాజురహో ఏంటి? కాజురహో అంటే కాజులు వేసుకొని ఎప్పుడు తిన్నారు? కాజులు వేసుకొని మీరు మధ్యాహ్నం భోజనాలు తిన్నారు. ఓకే ఓకే, అంత సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ గా అయిపోతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఎవరైనా కావాలి అనుకుంటే ఇలాంటి మినోమిక్స్ తో ఫుల్ లెంత్ లెక్చర్స్ ఆల్రెడీ మన ఛానల్లో మన యాప్ లో అప్లోడ్ అయి ఉంటాయి. ఫుల్ లెంత్ లెక్చర్స్ ప్రతి దానికి ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ కానివ్వండి, ఏదైనా చూసుకోండి, ఫేమస్ సెలబ్రిటీస్ కానీ, హిస్టరీకి సంబంధించి లెక్చర్లు కానీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, దాని తర్వాత యాప్టిట్యూడ్, రీజనింగ్, దేనికి సంబంధించిన మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకునేలాగా మన కోర్సెస్ డిజైన్ చేసి ఉంటాయి. ఎవరైనా కావాలి అనుకుంటే యాప్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.